నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అందరి చూపు కూడా తమిళనాడు పైనే ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? మరి అతి త్వరలోనే తమిళనాడులో ఎలక్షన్స్ రానున్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలోనే స్టార్ హీరో విజయ్ దళపతి గారు కూడా పార్టీ పెట్టడం, అటు డీఎంకే గానివ్వండి, అన్న డీఎంకే గానివ్వండి ఓట్లు చీల్చడం ఖాయం అని చెప్పి చాలా మంది విశ్లేషిస్తూ ఉన్నారు. సో మరి మొత్తానికి అసలు పోటాపోటీగా హోరాహోరీగా ఈ ఎలక్షన్స్ అయితే సాగబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలోనే మరి ఎక్కడ ఏం ఎలక్షన్స్ జరిగినా జరగబోతున్నా సరే మనకి కనిపించేవి పలు సర్వేలు. మరి ఈ సర్వేల ఆధారంగా చాలా మంది కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అంటే ఈసారి ఈ సర్వే నుంచి ఇది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వేలు కూడా ఎలక్షన్స్ మీద చాలా ప్రభావం చూపుతాయని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే మరి ఇటువంటి నేపథ్యంలో ఏప్రిల్లో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ సర్వే అయితే కనిపించింది. అదే కాకుండా మేలో కూడా రిజల్ట్స్ ఉన్నాయి. అసలు మొత్తానికి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు మరి స్టార్ హీరో అయినటువంటి విజయ్ దళపతి కూడా పార్టీ పెట్టడం, అసలు తమిళనాడు రాజకీయాల్లో అసలు మార్పు రాబోతుందా? ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకి ఇది ఒక పరీక్ష. అసలు ఏం జరగబోతుంది? అన్నా డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? మరి టీవీకే ఎంతవరకు అసలు అలియన్స్ పెట్టుకుంటుందా పెట్టుకోదా? అలియన్స్ పెట్టుకుంటే ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇటువంటివన్నీ కూడా ఒక చిన్న సర్వే ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే తమిళనాడు 26 ఎలక్షన్స్ ఫుల్ 234 కాన్స్టిట్యున్సీస్ విత్ విన్నింగ్ ప్రాబబిలిటీ. మొత్తం 234 కాన్స్టిట్యున్సీస్లో విన్నింగ్ ప్రాబబిలిటీ. మోస్ట్గా డిఎంకే విన్ అవుతుందా, అన్నా డిఎంకే విన్ అవుతుందా? మరి ఈ 234 కాన్స్టిట్యున్సీస్ అయిపోయిన తర్వాత టీవీకే ఎవరితో అలియన్స్ పెట్టుకుంటే ఏది గెలిచే అవకాశం ఉంది, ఓట్లు చీల్చే అవకాశం ఉందా, ఇటువంటివన్నీ కూడా చూద్దాం. సో మరి మొత్తానికి ఫస్ట్ ఇక్కడ ఆ కాన్స్టిట్యున్సీ తిరువల్లూరు చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. 50 to 65% ఆఫ్ విన్నింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 55 to 65%. నెక్స్ట్ గుమ్మిడి పూంది చూసుకున్నట్లయితే 60 to 70% డిఎంకే. పొన్నేరి 48 to 52%. అంటే ఇది పోటాపోటీగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ అంటే అటు డిఎంకే కానీ అన్న డిఎంకే కానీ ఈ కాన్స్టిట్యున్సీలో పొన్నేరి కాన్స్టిట్యున్సీలో పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది. తిరుత్తని 65 to 75% విన్ పర్సెంటేజ్ డిఎంకేకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. తిరువల్లూరు 55 to 65% అన్న డిఎంకే. పూనమల్లి 60 to 70% డిఎంకే. ఆవడి చూసుకున్నట్లయితే 48 to 52%. వెరీ క్లోజ్గా అంటే ఈ రెండు డిఎంకేకి అన్న డిఎంకేకి పోటాపోటీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధురవోయల్ 65 to 75% డిఎంకేకి. ఆంబట్టూర్ 55 to 65% అన్న డిఎంకేకి. మాధవరం 60 to 70% డిఎంకేకి. తిరువొట్టియర్ 48 to 50%. అంటే ఇక్కడ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో కూడా వీరిద్దరి మధ్య డిఎంకే అన్న డిఎంకే మధ్య పోటాపోటీ కనిపిస్తుంది. డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ 65 to 75% విన్నింగ్ పర్సెంటేజ్ ఫర్ డిఎంకే పార్టీ. పెరంబూర్ 55 to 65% ఫర్ అన్నా డిఎంకే. కొలత్తూర్ 60 to 70% డిఎంకే. విల్లివక్కం 48 to 52%. అంటే వెరీ క్లోజ్గా అంటే హోరాహోరీగా ఉంటుంది డిఎంకేకి అన్న డిఎంకేకి మధ్య. తిరువిఖానగర్ 65 to 75% డిఎంకే. ఇగ్మోర్ 55 to 65% అన్నా డిఎంకే. రోయపురం 60 to 70% డిఎంకే. హార్బర్ 48 to 50%. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా డిఎంకేకి అన్న డిఎంకేకి మధ్య పోటాపోటీ హోరాహోరీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. చెపాక్ ట్రిప్లికేన్ 65 to 75% డిఎంకేకి. 1000 లైట్స్ 55 to 65% అన్నా డిఎంకేకి. అన్నా నగర్ 60 to 70% డిఎంకే. విరుగంపాకం 48 to 52%. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా డిఎంకేకి అన్న డిఎంకేకి చూసుకున్నట్లయితే ఈ కాన్స్టిట్యున్సీలో హోరాహోరీ పోటీ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. సైదాపేట 65 to 75% డిఎంకే. టీ నగర్ 55 to 65% అన్నా డిఎంకే. మైలాపూర్ 60 to 70% డిఎంకే. వేలచెరి 48 to 52%. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా పోటాపోటీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. షోలింగా నల్లూరు 65 to 75% డిఎంకేకి. ఎక్కువగా ఇక్కడ 75% వరకు కూడా డిఎంకే విన్నింగ్ పర్సెంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఆలందూర్ 55 to 65% అన్నా డిఎంకే. శ్రీ పెరంబదూర్ 60 to 70% డిఎంకే. కాంచీపురం 48 to 52%. కాంచీపురం మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మరి ఇక్కడ కూడా అటు డిఎంకేకి అన్నా డిఎంకేకి చాలా పోటాపోటీగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఉతిరామెరూర్ 65 to 75% డిఎంకే. మధురంటాకం 55 to 65% అన్నా డిఎంకే. చెయ్యూర్ 60 to 70%
డిఎంకే. అరక్కోణం 48-52%. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అటు డిఎంకే కానివ్వండి, ఇటు అన్నా డిఎంకే కానివ్వండి పోటాపోటీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. షోలింగూర్ 65-75% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాట్పడి 55-65% అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాణిపేట్ 60-70% డిఎంకే. ఆర్కోట్ 48-52%. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అటు డిఎంకే కానివ్వండి, అన్నా డిఎంకే కానివ్వండి పోటాపోటీ నడుస్తుంది. వేలూరు 65-75% డిఎంకేకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనైకట్టు 55-65% అన్నా డిఎంకే. గుడియట్టం 60-70% డిఎంకే గెలిచే అవకాశాలు, డిఎంకే విన్నింగ్ పర్సెంటేజ్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఆంబూర్ 48-52%. అంటే ఇక్కడ ఈ రెండు డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటాపోటీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. వానియంబడి 65-75% డిఎంకేకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తిరుపట్టూర్ 55-65% అన్నా డిఎంకే. జోలార్పేట్ 60-70% డిఎంకే. బర్గూర్ 48-52%. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా వీరిద్దరి మధ్య డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటాపోటీ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. కృష్ణగిరి 65-75% డిఎంకేకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెప్పన్నహల్లి 55-65% అన్నా డిఎంకే. హోజూర్ 60-70% డిఎంకే. తల్లి 48-52%. అంటే ఈ తల్లి కాన్స్టిట్యున్సీలో కూడా అటు డిఎంకేకైనా అన్నా డిఎంకేకైనా సరే పోటాపోటీ నడుస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. పాలకోడ్ 65-75% డిఎంకే. పెన్నగారం 55-65% అన్నా డిఎంకే. ధర్మపురి 60-70% డిఎంకే విన్నింగ్ పర్సెంటేజ్ ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. పాపిరెడ్డిపట్టి 48-52%. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే మధ్య పోటాపోటీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. హారూర్ 65-75% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెన్గం 55-65% అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తిరువన్నమలై 60-70% డిఎంకే. కిల్పెనత్తూర్ 48-52% క్లోజ్. అంటే ఇటు డిఎంకే అయినా అన్నా డిఎంకే అయినా మధ్య పోటాపోటీ హోరీ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. కలసపాకం 65-75% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలూరు 55-65% అన్నా డిఎంకే. ఆరణి 60-70% డిఎంకే. చెయ్యర్ 48-52%. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా వీరిద్దరి మధ్య పోటాపోటీ నడుస్తుంది. వందవాసి 65-75% డిఎంకే. గింగి 55-65% అన్నా డిఎంకే. మైలం 60-70% డిఎంకే. తిండివనం 48-52%. ఇక్కడ కూడా డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటీ గట్టిగా జరగబోతుంది. వానూర్ 65-75% డిఎంకే. విల్లుపురం 55-65% అన్నా డిఎంకే. విక్రవండి 60-70% డిఎంకే. తిరుక్కోయిలు అంటే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అటు డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటీ చాలా గట్టిగా జరగబోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఉలుందరపేటై డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 65-75% విన్నింగ్ పర్సెంటేజ్ ఇచ్చారు. రిషివందియం 55-65% అన్నా డిఎంకే. శంకరపురం 60-70% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కల్లకురిచి ఇక్కడ చూసుకున్నట్లయితే అటు డిఎంకే కానివ్వండి ఇటు అన్నా డిఎంకే మధ్య పోటీ చాలా గట్టిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గంగవల్లి డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 65-75%. అట్టూర్ 55-65% అన్నా డిఎంకేకి. ఎర్కాల్ 60-70%. ఓమలూరు ఇక్కడ కూడా డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య పోటీ చాలా గట్టిగా జరగబోతుందని చెప్పుకోవచ్చు. మెట్టూర్ 65-75% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎడప్పడి 55-65% అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శంకరిలో చూసుకున్నట్లయితే డిఎంకే విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 60-70%. దాదాపు 70% వరకు కూడా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాలెం నార్త్లో చూసుకున్నట్లయితే 65-75 విన్నింగ్ పర్సెంటేజ్ ఫర్ డిఎంకే. సాలెం సౌత్లో చూసుకున్నట్లయితే 55-65% అన్నా డిఎంకే. వీరపల్లి 60-70% డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాసిపురం 48-52%. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అటు డిఎంకే అయినా ఇటు అన్నా డిఎంకే మధ్య చాలా గట్టిగా పోటీ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే సంతమంగళం 65-75% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమక్కల్ 55-65% అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరమతి వేలూరు 60-70% డిఎంకే గెలిచే అవకాశాలు
పర్సెంటేజ్ వచ్చేస్తే 60-70% ఉంది. తిరుచెంగోడు ఇది ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే అటు డిఎంకే కానివ్వండి ఇటు అన్నా డిఎంకే మధ్య పోటీ చాలా గట్టిగా జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు. కుమ్మరపాలయం 65-75% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోడ్ ఈస్ట్ 55-65% అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే ఈరోడ్ వెస్ట్ లో మాత్రం 60-70% డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముడక్కురిచిలో డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య గట్టిగా పోటీ జరగబోతుందని చెప్పుకోవచ్చు. దారపురం 65-75% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంగేయం అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విత్ విన్నింగ్ పర్సెంటేజ్ 55-65%. పెరుందురై 60-70% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవానీ 48-52%. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య ఒక వార్ జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు. అంతియూర్ 65-75% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గోబిచెట్టిపాళెం 55-65% అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవానీ సాగర్ డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 60-70%. ఉదగమండలం ఇక్కడ కూడా అటు డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య గట్టిగా పోటీ జరగబోతుంది. గుదలూర్ 65-75% డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూనూర్ 55-65% అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెట్టపాలెం 60-70% ఫర్ డిఎంకే. అవినాశి 48-52% అంటే అటు డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. తిరుపూర్ నార్త్లో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ విన్నింగ్ పర్సెంటేజ్ 65-75%. తిరుపూర్ సౌత్లో చూసుకున్నట్లయితే 55-65%తో అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పల్లడంలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 60-70%. ఉదమలై పెట్టైలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అటు డిఎంకేకి ఇటు అన్నా డిఎంకేకి మధ్య పోటాపోటీ నిలవబోతుంది. మడతుకులంలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ విన్నింగ్ పర్సెంటేజ్ 65-75%. కినతుకాడవు అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 55-65%. పోలాచి 60-70% ఫర్ డిఎంకే. వెల్పరాయ్ 48-52%. అంటే ఇక్కడ కూడా డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య పోటాపోటీ జరగబోతోంది. కోయంబత్తూర్ నార్త్లో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ విన్నింగ్ పర్సెంటేజ్ 65-75%. కోయంబత్తూర్ సౌత్లో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే విత్ 55-65%. సింగనల్లూరు చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విత్ 60-70%. కవుందం పాలయంలో చూసుకున్నట్లయితే కాన్స్టిట్యున్సీలో కూడా అటు డిఎంకేకి ఇటు అన్నా డిఎంకేకి పోటాపోటీ జరగబోతుంది. తొందమత్తూరులో డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి విత్ 65-75%. సూలూరులో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే విత్ 55-65%. కినతకుడావులో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విత్ 60-70%. దిండిగుల్లో చూసుకున్నట్లయితే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా డిఎంకేకి ఇటు అన్నా డిఎంకేకి మధ్య పోటాపోటీ జరగబోతుంది. నాతంలో 65-75%తో డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. నీలకొట్టైలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే 55-65%తో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒడంచత్రంలో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 60-70%. పళని పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంటుంది తమిళనాడు రాజకీయాల్లో. ఇక్కడ కూడా డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య చాలా గట్టిగా వార్ జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు. వేదసందూర్లో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విత్ 65-75%. అరవకురుచిలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి విత్ 55-65%. కరూర్లో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి 60-70%. కృష్ణరాయంపురంలో చూసుకున్నట్లయితే ఈ కృష్ణరాయంపురంలో డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య పోటీ చాలా గట్టిగా జరగబోతుంది. కులతలైలో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి విత్ 65-75%. మనప్పరిలో అన్నా డిఎంకే 55-65% గెలవబోతుంది. శ్రీరంగంలో చూసుకున్నట్లయితే డిఎంకే 60-70% ఓట్లతో గెలవబోతుంది. తిరుచిరపల్లి వెస్ట్ లో చూసుకున్నట్లయితే చాలా గట్టిగా పోటీ జరగబోతుంది ఈ రెండు పార్టీల మధ్య. తిరుచిరపల్లి ఈస్ట్ లో చూసుకున్నట్లయితే డిఎంకే 65-75% ఓటింగ్ తో గెలవబోతుంది. తిరువెరంబూర్లో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే విత్ 55-65% తో గెలవబోతుంది. లాల్గుడిలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 60-70%. మంచనన్నూరులో చూసుకున్నట్లయితే అటు డిఎంకేకి ఇటు అన్నా డిఎంకేకి మధ్య పోటీ గట్టిగా ఉండబోతుందని తెలుస్తుంది. ముసిరిలో 65-75% ఓటింగ్తో డిఎంకే గెలవబోతుంది. తురైయూరులో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకేకి 55-65% ఓటింగ్ విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెరంబలూరులో చూసుకున్నట్లయితే డిఎంకేకి 60-70% ఓట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే విన్నింగ్ పర్సెంటేజ్.
కున్నంలో చూసుకున్నట్లయితే కున్నం కూడా ఈ 2 పార్టీల మధ్య చాలా గట్టిగా పోటీ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అరియల్లూరు చూసుకున్నట్లయితే డీఎంకే గెలిచే అవకాశాలున్నాయి. విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 65-75%. జయన్‌కొండంలో చూసుకున్నట్లయితే అన్నా డీఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 55-65%. తిట్టకుడిలో చూసుకున్నట్లయితే డీఎంకే 60-70% విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశాలున్నాయి. బృందాచలంలో చూసుకున్నట్లయితే అటు డీఎంకేకి ఇటు అన్నా డీఎంకేకి మధ్య పోటీ గట్టిగా జరగబోతుందని చెప్పుకోవచ్చు. నెయ్యివేలిలో చూసుకున్నట్లయితే 65-75%తో డీఎంకే గెలిచే అవకాశాలున్నాయి. పాండ్రుటిలో చూసుకున్నట్లయితే అన్నా డీఎంకే 55-65% ఓట్లతో గెలవబోతుంది. కుడ్డలూరులో చూసుకున్నట్లయితే 60-70% డీఎంకే. కురింజిపాడిలో చూసుకున్నట్లయితే అటు డీఎంకేకి ఇటు అన్నా డీఎంకేకి మధ్య గట్టి పోటీ జరగబోతుందని చెప్పుకోవచ్చు. భువనగిరిలో చూసుకున్నట్లయితే డీఎంకేకి 65-75% విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశాలున్నాయి. చిదంబరంలో చూసుకున్నట్లయితే 55-65% అన్నా డిఎంకేకి విన్నింగ్ పర్సెంటేజ్ కనిపిస్తుంది. కట్టమన్నూర్కొల్లిలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 60-70 విన్నింగ్ పర్సెంటేజ్తో గెలిచే అవకాశాలు ఉన్నాయి. సిర్ఖాజీలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అటు డిఎంకేకి ఇటు అన్నా డిఎంకేకి మధ్య గట్టి పోటీ హోరాహోరీ జరగబోతుందని తెలుస్తుంది. మైలదుతురాయిలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ విన్నింగ్ పర్సెంటేజ్ 65-75%. పూంపుహార్లో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకేకి 55-65% ఓటింగ్ పర్సెంటేజ్ విన్నింగ్ పర్సెంటేజ్ రానుంది. నాగపట్టినంలో చూసుకున్నట్లయితే డిఎంకే 60-70% ఓటుతో విన్నింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది. కిల్వేరులో ఈ 2 డిఎంకేకి అన్న డిఎంకేకి మధ్య పోటాపోటీ జరగనుంది. వెదర్న్యంలో చూసుకున్నట్లయితే డిఎంకే 65-75% ఓట్స్ విన్నింగ్ పర్సెంటేజ్ డిఎంకేకి రానుంది. తిరుత్తురాయిపూండిలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకేకి 55-65% రానున్నాయి. మన్నర్గుడిలో చూసుకున్నట్లయితే డిఎంకే పర్సెంటేజ్ 60-70 వచ్చే అవకాశాలు ఉన్నాయి. తిరువర్నూరులో చూసుకున్నట్లయితే ఈ డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య పోటాపోటీ ఉంటుందని తెలుస్తుంది. నన్నిలంలో చూసుకున్నట్లయితే 65-75% డిఎంకే విన్నింగ్ పర్సెంటేజ్ అని చెప్పుకోవచ్చు. తంజావూరులో అన్నా డిఎంకే 55-65% విన్నింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది. వరతనాడులో చూసుకున్నట్లయితే డిఎంకేకి విత్ 60-70%. పాపనాశనంలో చూసుకున్నట్లయితే వెరీ క్లోజ్, అంటే లైక్ వాళ్ళిద్దరి మధ్య అంటే అటు డిఎంకేకి ఇటు అన్నా డిఎంకేకి పోటీ నడవబోతుంది. తిరువయ్యారులో చూసుకున్నట్లయితే డిఎంకే 65-75% విన్నింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది. కుంభకోణంలో అన్నా డిఎంకేకి 55-65% చూపిస్తుంది. పట్టుకొట్టాయిలో డిఎంకే 60-70 విన్నింగ్ పర్సెంటేజ్. పెరవురాల్లో చూసుకున్నట్లయితే పోటీ చాలా గట్టిగా పోటీ జరగబోతుందని తెలుస్తుంది. గంధర్వ కోటాయిలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ విన్నింగ్ పర్సెంటేజ్ 65-75%. విరలిమలైలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకేకి విత్ 55-65%. పుడికొట్టాయిలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 60-70%. తిరుమాయంలో చూసుకున్నట్లయితే పోటీ 2 పార్టీల మధ్య గట్టి పోటీ నిలవబోతుందని అర్థమవుతుంది. అలంగూడిలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 65-75%. అరంతరంగిలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే 55-65%. కరైకూడిలో చూసుకున్నట్లయితే 60-70%తో డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తిరుపట్టూరులో చూసుకున్నట్లయితే హోరాహోరీ పోటీ ఈ 2 పార్టీల మధ్య జరగబోతుంది. శివగంగలో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విత్ విన్నింగ్ పర్సెంటేజ్ 65-75%. మన్నమాదురైలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే పార్టీ విత్ 55-65 విన్నింగ్ పర్సెంటేజ్. మేనూరులో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విత్ 60-70%. మదురై ఈస్ట్లో చూసుకున్నట్లయితే గట్టి పోటీ నిలవబోతుంది అని చెప్పొచ్చు. మదురై సౌత్లో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విత్ విన్నింగ్ పర్సెంటేజ్ 55-65. మదురై సెంట్రల్లో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి విత్ 60-75%. మదురై వెస్ట్లో చూసుకున్నట్లయితే మదురై వెస్ట్లో కూడా 2 పార్టీల మధ్య గట్టి పోటీ నిలవబోతుందని చెప్పుకోవచ్చు. తిరుమంగళంలో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విత్ 65-75%. ఉసలంపట్టిలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి 55-65%. అందిపట్టిలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 60-70%. పెరియాకులంలో చూసుకున్నట్లయితే పోటీ గట్టిగా నిలవబోతుందని వెరీ క్లోజ్గా, అంటే వారి 2 పార్టీల మధ్య ఎక్కువ పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. బోడినాయకనూరులో చూసుకున్నట్లయితే డిఎంకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విత్ 65-75%. కుంభంలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే పార్టీ విత్ 55-65%. రాజపాలయంలో చూసుకున్నట్లయితే డిఎంకే 60-70%. శ్రీవిల్లిపుత్తూరులో చూసుకున్నట్లయితే పోటీ చాలా గట్టి నడవబోతుందని అర్థమవుతుంది. సత్తూరులో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 65-75%. శివకాశిలో అన్నా డిఎంకే విత్ 55-65%. విరుద్ధానగర్లో
చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 60-70%. అరుపుకోటైలో చూసుకున్నట్లయితే పోటీ చాలా గట్టిగా ఉండబోతుంది. తిరుచుర్లిలో చూసుకున్నట్లయితే డిఎంకే 65-75%. పెరమ్మకూడిలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే 55-65%. తిరువదనాయిలో డిఎంకే విత్ 60-70%. రామనాథపురంలో చూసుకున్నట్లయితే పోటీ చాలా గట్టిగా నిలవబోతుందని చెప్పుకోవచ్చు. ముదుకుళ్ళత్తూరులో చూసుకున్నట్లయితే డిఎంకే పార్టీ విత్ 65-75%. విలతికులంలో అన్నా డిఎంకే విత్ 55-65%. తూతుకూడిలో డిఎంకే విత్ 60-70%. తిరుచెందూరులో చాలా గట్టిగా ఉండబోతుంది పోటీ. శ్రీవైకుంఠంలో డిఎంకే పార్టీ విత్ 65-75% గెలిచే అవకాశాలు. ఒట్టపిడరంలో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే విత్ 55-65%. కోవిలపట్టిలో డిఎంకే 60-70%. శంకరన్ కోవిల్లో చాలా గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. వాసుదేవనల్లూరులో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 65-75%. కారయ్యనల్లూరులో అన్నా డిఎంకే విత్ 55-65%. తెనాకాశిలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 60-70%. అలంగులంలో చాలా గట్టి పోటీ ఉండబోతుంది. తిరునెల్వేలిలో డిఎంకే విత్ 65-75%. అంబసముద్రంలో అన్నా డిఎంకే విత్ 55-65%. పాలెం కోటైలో డిఎంకే విత్ 60-70%. నాన్గునేరులో 48-52% విత్ క్లోజ్, అంటే ఈ రెండు పార్టీల మధ్య చాలా గట్టి పోటీ ఉండబోతుంది. రాధాపురంలో డిఎంకే విత్ 65-75%. కన్యాకుమారిలో వచ్చేసరికి అన్నా డిఎంకే విత్ 55-65%. నాగర్కోయిల్లో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 60-70%. కోలచెల్లో చూసుకున్నట్లయితే పోటీ చాలా గట్టిగా ఉండబోతుంది. పద్మనాభపురంలో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 65-75%. విలవాంకోడ్లో చూసుకున్నట్లయితే అన్నా డిఎంకే విత్ 55-65%. కిల్లియూరులో చూసుకున్నట్లయితే డిఎంకే విత్ 60-70%. మరి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కొన్ని సర్వేల బట్టి ఏది ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని సర్వేలు వస్తుంటాయి. మరి ఈ సర్వేల ప్రకారం మరి ఆయా చోట్ల డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి, పలు చోట్ల అన్నా డిఎంకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో అటు విజయ్ దళపతి గారి టీవీకే ప్రభావం ఏ విధంగా చూపుతుందంటే, ఒకవేళ టీవీకే అధినేత విజయ్ దళపతి గారు కనుక డిఎంకేతో చేతులు కలిపినట్లయితే 100% డిఎంకే భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే అన్నా డిఎంకేతో అలియన్స్ వెళ్ళినట్లయితే డిఎంకేకి అన్నా డిఎంకే మధ్య, అంటే అలియన్స్ కి ప్లస్ డిఎంకే మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా డివికే అధినేత విజయ్ దళపతి గారు బీజేపీతో చేతులు కలిపినట్లయితే అర్బన్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓట్స్ ని చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఆయన ఒంటరిగా పోటీ చేస్తే గనక ఏదేమైనప్పటికీ అటు డిఎంకే ఓట్లను కానివ్వండి, ఇటు అన్నా డిఎంకే ఓట్లు కానివ్వండి, వాటిని ఓట్లు చీలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ 2026 ఏప్రిల్లో తమిళనాడు ఎలక్షన్స్, మళ్ళీ మేలో రిజల్ట్స్, మరి ఈ సర్వేల ప్రభావం ఎంతగా చూపుతుందో వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.